బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ మేమెంతో మాకంతా వాటా కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధనకే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలంటున్న బీసీ నేతలతో మా పాలకుర్తి ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వివిధ పార్టీలకు చెందినటువంటి నేడు తలపెట్టిన తెలంగాణ బంద్ బీసీ రిజర్వేషన్పై పిలుపు మేరకు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతులకు రాజీవ్ చౌరస్తాను నిర్బంధం చేశారు. ఈ బంద్ను పూర్తిగా విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు కనిపించాయి. కానీ ఎవరి పంట వారిది అన్నట్టుగా ఎవరికి వారే విడిపోయి ఎవరికి వారే షాపులు మూపించి అందరూ కలిసి ఒక వేదికను పంచుకోవడానికి సెంటర్కి వచ్చారు. ఇప్పుడు మనం వివిధ పార్టీల నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. మరి మన పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ రోజు ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. దీన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని తమ నాయకత్వం అంతా కూడా వారి నాయకత్వాన్ని బలపరిచేందుకు, బీసీ వర్గాన్ని బలోపేతం చేసేందుకు, పాలకుర్తిలోని ప్రతి షాపును ముగించేందుకు తన సహచర వర్గంతో పాల్గొని నేటి యొక్క బంద్ లో మనతో పాటు సత్యం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. నేటి యొక్క బంద్కు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కూడా బలబలం తీర్చుకోవడానికైనా లేదా బీసీ రిజర్వేషన్ పైన ఏమాత్రం ప్రేమ ఉందని తెలుపడం కోసం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ప్రచారం చేయడం కారణం ఏంటి? ఇప్పుడు ఈ రోజు అన్ని పార్టీలు కూడా కలిసి రావడం గల అంతర్యం ఏంటి? ఈ రోజు మా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శివసింగ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధి ఉంటది. ఎందుకంటే 42% చేసి చట్టాన్ని చేసి ఇటు గవర్నర్ కు అటు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఆమోదం తెలపాలని పొందితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోని మొన్న కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన లాయర్లను పెట్టి వాదించి ఈ రోజు కూడా కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42 బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉంటది. కట్టుబడిన తర్వాత ఎలక్షన్ పోతామని పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నర్ కు చట్టం చేసి అసెంబ్లీ ఏకగ్రంగా తీర్మానం చేసి పంపిస్తే కూడా ఈ రోజు వరకు కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలవకుండా, పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలపకుండా బీజేపీ ప్రభుత్వం డ్రామాలు అడుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే కేంద్రంలోని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి రావడానికి ఒక నటన చేసుకుంటూ బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ కాదు మీరు ధర్నా చేసేది, మీరు కేంద్రంలో చేసి బీజేపీ రిజర్వేషన్ పాస్ కావడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇది తన మనోగతాన్ని వ్యక్తపరిచారు. కేవలము రాష్ట్ర ప్రభుత్వం బీసీ యొక్క రిజర్వేషన్ కట్టుబడి ఉందని మనకు తెలుపుతున్నారు. సిపిఐఎంఎల్ పార్టీకి చెందినటువంటి కార్యదర్శి గుమ్మడిరాజు సంపయ్య ఈ రోజు వారి యొక్క పార్టీ నుండి మద్దతు తెలపడానికి పాలకుర్తి మండలంలోని తన సహచర వర్గంతో బంద్ లో పాల్గొన్నారు. అసలు బంద్ 42 రిజర్వేషన్లు బీసీలకు ఎందుకు ఇవ్వాలి, వాటి కొరకు ఏ పార్టీలు ముందు పడుతున్నాయో తెలుసుకోవడం కోసము తన యొక్క మనోభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బీసీ బంద్ లో ప్రతి ఒక్క పార్టీ కూడా పాల్గొన్నది. నిన్న మొన్నటి వరకు బీజేపీ కూడా దూరంగా ఉండే, ఈ రోజు మేము సైతము బీసీ రిజర్వేషన్ లో పాల్గొంటామని చెప్పేసి మీతో పాటు పాల్గొంటున్నారు. దీని యొక్క వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి? మరి అందరు బీసీల కోసం పోరాడే వాళ్ళు ఉన్నప్పుడు దాంట్లో ఓసీ వాళ్ళు కూడా మీతో పాటు పార్టీకి వారి ఆదేశాల మేరకు పాల్గొంటున్నారా, లేదా బీసీ రిజర్వేషన్ లో న్యాయమైన ఉద్దేశంతో పాల్గొంటున్నారా? మీరు దాని గురించి పూర్తిగా వ్యక్తపడతారు. టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ రాజకీయ రంగంలో కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి మరి రాష్ట్ర గవర్నర్ దగ్గర పంపించినప్పుడు గవర్నర్ ఏదైతే ఉన్నాడో బీజేపీ పంపించినటువంటి వర్గం కాబట్టి గవర్నర్ బీసీ బిల్లును పెండింగ్ లో పెట్టాడు. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసేసింది. హైకోర్టు కూడా మరి గవర్నర్ చేతిలో ఉన్నది కాబట్టి గవర్నర్ ఆయన ఆమోదం కలిపితేనే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసేసింది. సుప్రీంకోర్టు కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, ఇవాళ గవర్నర్లు, రాష్ట్రపతులంతా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్
భావాజాలం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఇవాళ 180 మంది ఉన్నటువంటి బీసీ వర్గాలకు అన్యాయం చేయడం కోసం మాత్రమే ఆయా వర్గాలను ఉపయోగించుకొని ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేటువంటి విషయం ఇవాళ యావత్ తెలంగాణలో ఉండబడినటువంటి, దేశంలో ఉండబడినటువంటి మరి బీసీ సామాజిక వర్గం అంతా కూడా గుర్తించినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికైనా బీజేపీ ద్వంద్వ వైఖరి మాని, బీజేపీ మొండి వైఖరి వీడి ఇవాళ బీసీలకు మేమెంత మందిమో మాకంత వాటా అనేటువంటి డిమాండ్ తో బీసీలు చేస్తున్నటువంటి ఉద్యమం న్యాయబద్ధమైంది. ఇవాళ ఉత్పత్తిలో బీసీలు సమాజంలో సగ భాగానికి ఎక్కువ బీసీలు మరి వాళ్ళ ఉత్పత్తిలో భాగం అందిస్తున్నప్పటికీ కూడా ఇవాళ బీసీలకు రాజకీయంలో కానీ, చదువులో కానీ, విద్యలో, వైద్యంలో మరి రిజర్వేషన్లు అందించడంలో అధికారంలో ఉండబడినటువంటి కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తూ ఒక మనువాద బ్రాహ్మణీయ భావాజాలం కలిగినటువంటి బీజేపీ ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటా ఉన్నది. నిస్సిగ్గుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీజేపీ కావాలని చెప్పి మళ్ళీ ఈ రోజు బంద్ లో పాల్గొంటా ఉన్నది. ఇది బీసీలను మోసం చేయడమే తప్ప, వంచడమే తప్ప మరొకటి కాదనేటువంటి విషయాన్ని ఇవాళ బీసీ సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కేవలం కుట్ర పన్నుతూ రాష్ట్రంలోని నాయకత్వాన్ని పంపిందే తప్ప ఎలాంటి బీసీ మీద ప్రేమ లేనిటువంటి కేంద్ర ప్రభుత్వం మీద చేయడము సిగ్గు చేయడం అని చెప్పేసి తన మాటల్లో మనకు వ్యక్తపరిచారు. ఈ యొక్క మండల పార్లమెంట్ బీజేపీ మండల అధ్యక్షులు మారం రవి వారి యొక్క మనోభావాన్ని తెలుసుకున్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్కు మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు పాలకుర్తిలో కూడా బీజేపీ తరఫున బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు 42% అని చెప్పి మోసపూరిత కృప చేస్తుంది. ఈ 42% అనేది సపరేట్ ఓన్లీ బీసీలకు కేటాయిస్తే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. 42% అనేది బీసీలకు ఇస్తే ఇప్పుడు కూడా మేము కేంద్రంలో పార్లమెంట్ లో కూడా బీసీలకు మద్దతు తెలుపుతాం, ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. కానీ బీసీలో 42%లో ఇతర మతస్థులకు 10% రిజర్వేషన్ కేటాయించుకుంటా బీసీలను మభ్యపెట్టి బీసీలను మోసం చేస్తూ స్థానిక ఎలక్షన్ల ముందు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము బీసీ సంఘాలకు కూడా బీజేపీ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉందని బీజేపీ భావిస్తుందని తెలుస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారు తన మంత్రి పదవిలో ఎంపీగా ఉండి రాజ్యసభలో మరియు పార్లమెంట్ లో కూడా ఆ రోజే గలమెత్తి బీసీలకు 42% వాళ్లకు జనాభా ప్రాతిపదికన కావాలని కొట్లాడిన వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు జీవో ప్రకారం 42% కావాలని కొట్లాడితే ఇది రాష్ట్రాలకు కూడా ఈ అధికారం ఉదయాలని ఆ రోజు కూడా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా అది ఇచ్చే అధికారం లేదని ఆ రోజు పార్లమెంట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ 42% రిజర్వేషన్ ఇస్తే ఇది చెల్లుబాటు కాదని ఆ రోజు కూడా కేసీఆర్ గారు తగ్గి 50% లోపాటు ఉండాలంటే ఆ రోజు స్థానిక సంస్థ పెట్టడం జరిగింది. కావాలని కాలయాపన గురించి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుకుంటూ తెలిసి కూడా ఈ రోజు జీవో నెంబర్ 9 తీసి ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మాత్రమే ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక మోసపూరిత హామీ ఇచ్చి దాన్ని ముందు పోవాలని ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా 42% ఒక బీసీలకు జెడ్పీటీసీలో, ఎంపీటీసీలో, సర్పంచ్ లో ఉంటే కాదు, మాకు బీసీలందరూ కూడా విద్యలో, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్ అన్ని విధాలుగా 42% వచ్చే విధంగా అమలయ్యే విధంగా బీసీలకు న్యాయం చేసే విధంగా జీవో తీయాలి. కానీ మోసం చేసే విధంగా ఈ జీవో తీసి ఈ జీవో చెల్లదని తెలుసు, ఇది పార్లమెంట్ తో పాస్ అయితేనే ఇది ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసు, గవర్నర్ సంతకం పెట్టదని తెలుసు, కావాలని తప్పుడు జీవోలు తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేయాలని ఒక రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దోబూచలాడుకుంటుంటాయి. ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి వాళ్ళు చేస్తే 5 నిమిషాల పని చేసే మోడీ తలుచుకుంటే 5 నిమిషాలు అయ్యేది. అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంగా పార్లమెంట్ లో ఉన్నాడు, ఆయన కొట్లాడినా కూడా ఇద్దరు కలిసి కట్టుగా చేస్తే ఈ రోజు 42% రిజర్వేషన్ 5 నిమిషాలు వచ్చే ప్రక్రియను కావాలని కాలయాపన చేసుకుంటా బీజేపీ, కాంగ్రెస్ రోడ్డు కూడా కపట నాటకాలు ఆడుకుంటూ ఈ రోజు బీసీలను మోసం చేస్తుంది. రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే మోసం చేస్తాం తప్ప బీసీలకు న్యాయం చేయాలని కాదు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి కులాపాది పరికర ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిండు, యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు, నాయ బ్రాహ్మణులకు కరెంటు ఉచితంగా ఇచ్చిండు, ఈ గౌడ సోదరులకు అనేక కార్యక్రమాలు కుల సంఘాలకు డివైడ్ చేసి కోటి రూపాయలు ఉప్పల్లో మరియు రాష్ట్రంలో ఎక్కడుంటా వాళ్ళ కుల సంఘాలు అందరి గురించి కమిటీలకు, భవనాలకు, మున్నూరు కాపు వారికి ప్రతి ఒక్కరికి కూడా భవనాలు ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. బీసీలకు న్యాయం జరిగింది తప్ప ఇప్పుడు ఏం లేదు, మోసపూరిత హామీలు ఇచ్చాడు తప్ప వీళ్ళకి ఏం చేసేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటికి ఈ రోజుకి అన్ని పార్టీలు మద్దతు తెలపడానికి కారణమైంది ఒక విషయం ఆలోచించినట్లయితే అందరూ బ్రాహ్మణ్సే, కానీ ఇక్కడ కోడిపిల్ల మాయమవుతుందని మనకు ఒక తేట తెల్లమవుతుంది. ఈ విషయం
ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం స్టాండ్ లేకుండా ఉన్నది. నిన్న స్టాండ్ మార్చుకొని మేము సైతము బీసీ రిజర్వేషన్ లో ముందుంటామని చెప్పి చెప్తున్నారు కదా. మరి ప్రతి ఒక్క పార్టీ చెప్తే మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఎవరికి అల్టిమేట్ ఛార్జ్ చేయాలనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట. ఇది కావాలని వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర మరియు తెలంగాణ మరియు దేశంలోనే అధికారం ఉన్న మోడీ గారు తలుసుకుంటే 5 నిమిషాల్లో బీసీ చట్టం వస్తుంది. అలాగే ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ గారు ఈడికొచ్చి కామారెడ్డికి వచ్చి 42% నేను ఇస్తున్నా అని ఒక మాట గొప్ప మాట చెప్పిన ఆయన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కొట్లాడి మోడీతో కొట్లాడితే వచ్చే సభను ఇది తీసుకొచ్చి రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా దొంగ నాటకాలు ఆడి బీసీలను మోసం చేస్తారనేది మా బీఆర్ఎస్ పక్షాన మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. ఇది చేయదలుచుకుంటే వాళ్ళు కాలయాపన చేసుకుంటారు, రాజకీయ లబ్ధి కోసమే బీసీలను వాడుకుంటారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మేము స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, దేశంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా దొందే కేవలము కాలయాపన చేయడం కోసం మాత్రమే వీళ్ళు లేవనెత్తి ముందుకొస్తున్నారని వీళ్ళ యొక్క మనోభావాలను మనకు వ్యక్తం చేశారు. కెమెరామెన్ రాకేష్ తో అశోక్ మహర్షి, జనగామ.